హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్. ఎక్కడికి అంటే మా అక్కయ్య చిన్ననాటి ఫ్రెండ్ పెళ్ళికి పిలిచారండి. సో మేము పెళ్ళికి వెళ్తున్నాము. పెళ్ళి అనగానే గుర్తొచ్చేది ఏంటి? గిఫ్ట్ కదా. సో గిఫ్ట్ షాప్కి వెళ్ళాము. చూసారా ఎంత ఫ్రేమ్స్ బాగున్నాయి. ఎంట్రన్స్ లోనే ఈ డాగ్స్ని చూసి రియల్ డాగ్స్ అని ఫస్ట్ భయపడ్డాను. ఎలా ఉండాలి గిఫ్ట్ అంటే చూడండి మా అక్కయ్య ఏం చెప్తుందో. బడ్జెట్ తక్కువ ఉండాలి, గిఫ్ట్ పెద్దగా ఉండాలి. ఏం కొనాలని అర్థం కావటం లేదు. అదన్నమాట సంగతి. బేసిక్గా అయితే ముందు రోజు కదండి షాపింగ్ చేయాలి, కానీ అనుకోకుండా అలా ఇన్విటేషన్ రావడం, ఇలా మేము పెళ్లికి వెళ్ళడం జరిగింది. ఎన్ని గిఫ్ట్లు చూసిందండి. గాజ్ ఐటమ్ అని, ఫోటో ఫ్రేమ్స్ అని. చూసారా లార్డ్ శివ ఎంత బాగుంది కదా. రియల్లో చూడాలి ఏదో ఒక రోజు. డిన్నర్ సెట్స్ అని, వాటిల్లో కలర్స్ అని, వీటిల్లో డిజైన్స్ అని, వాచెస్ అని, అవని ఇవని ఎన్నెన్నో చూసింది. ఫైనల్ గా ఏది నచ్చావనింది, ఏం తీసుకున్నామనింది లాస్ట్ లో చెప్తాను నేను. గిఫ్ట్లు అనేటివి ఎన్నెన్నో చాలా ఐటమ్స్ ఉన్నాయండి. నాకైతే భలే నచ్చాయి. అవి కొనుక్కుందాం ఇవి కొనుక్కుందామని. అయినా లేడీస్ షాపింగ్ లేటే కదండి. ఇంకా అలా ఇలా చూసి ఫైనల్ గా ఒక గిఫ్ట్ ప్యాక్ చేయించిందండి. ఇప్పుడు గిఫ్ట్ అలానే ఇద్దామా, నేమ్ రాసి ఇద్దామా ఇది కదండి. ఓయ్ బాబోయ్ ఎన్ని గిఫ్ట్లు వస్తాయి కదా. ఎవరు ఏది ఇచ్చింది ఎలా గుర్తుంటుంది. కాబట్టి గిఫ్టెడ్ బై మహేశ్వరి, చైల్డ్ ఫ్రెండ్ అని రాసాము. ఇంకా గిఫ్ట్ తీసుకొని వెళ్ళామండి వెడ్డింగ్ కి. ఇదిగోండి వీళ్ళే ఆ న్యూ కపుల్స్. చూడడానికి ముచ్చటగా ఉన్నారు కదా. ఇంకా ఫంక్షన్ హాల్లోకి వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటో సెషన్ జరుగుతుందండి. రిసీవింగ్ చాలా బాగుంది. ఎప్పటికైనా చిన్నప్పటి జ్ఞాపకాలు అనేవి చాలా మధురంగా ఉంటాయి కదా. అప్రాక్సిమేట్లీ 12 years అయిపోతున్నా భలే గుర్తుపట్టి ఇన్విటేషన్ ఇవ్వడం, పిలవటం, మేము వెళ్ళటం, ఆ రిసీవింగ్, ఆ విషింగ్ అనేది చాలా నచ్చింది నాకు. పెళ్లి అనగానే గుర్తొచ్చే ఇంకో ఐటమ్ ఏంటంటే భోజనాలే కదా. భోజనాలలో పూతరేకులు, డబల్ మీటా, బజ్జీ, టమాటో రైస్, మీల్ మేకర్ కర్రీ, పెరుగు, గుత్తి వంకాయ, పప్పు, పచ్చడి, వైట్ రైస్, అప్పడాలు, సాంబారు, పెరుగు. ఇన్ని ఐటాలు ఉంటే ఇంకా వదిలిపెడదామా టేస్ట్ చేయకుండా? మీరే చెప్పండి. ఫుడ్ ఎంజాయ్ చేయడం ఒక కళ కదండి. మా అక్కయ్య చూసారా పూతరేక ఎలా తింటుందో, బాగా నచ్చిందంట. అంటే ఇలా తినాలి, ఫుడ్ వేస్ట్ చేయకూడదు. ఇంకా రిటర్న్ గిఫ్ట్లు తీసుకొని, నందిని స్కూల్ దగ్గరే అండి ఫంక్షన్. సో నందుని కూడా ఇంటికి తీసుకొచ్చాము. మేము ఇచ్చింది డిన్నర్ సెట్ అండి, తెచ్చుకుంది హాట్ బాక్స్ రిటర్న్ గిఫ్ట్ లో. మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.